ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా పిలుస్తారు. ఈ సంవత్సరం జూలై 21 గురు పౌర్ణమి. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. పరమేశ్వరుడు ఆది యోగిగా అవతరించిన రోజు. గురు బలం తక్కువగా ఉన్నవారు ఈరోజు గురువులకు మరియు ఆలయాలలో పండితులకు పసుపు వస్త్రములు లేదా ఎర్రని వస్త్రములు దానం చేయడం వలన ఎంతో అదృష్టం కలుగుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది. దత్తాత్రేయుని ఆలయాలు, సాయిబాబా ఆలయాలు సందర్శించి చంద్రుని దర్శనం వల్ల ఎంతో అదృష్టం కలుగుతుంది. మనం కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ సంవత్సరం గురు పౌర్ణిమలో ఎన్నో మంచి శుభయోగాలు వచ్చాయి. అందువలన మన ఇంట్లో పూజ చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించినా, తులసీదళాలతో పూజించిన ఎంతో ఫలితం ఉంటుంది. విద్యార్థులు గురువుల దీవెనలు అందుకోవడం ఎంతో మంచిది. తల్లిదండ్రుల పాదములకు నమస్కరించిన ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి.